పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మిన్నేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మొక్కునీలు నీ మనసులో ఉన్న కోరిక అమ్మ తల్లికి చెప్పు ఆ తల్లి నిన్ను సల్లగా చూస్తుంది నీలు 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 కెట్టు బాబు ఏమో నిద్దట్లో కూడా తనలో తానే కలవరెత్తదేమో ఏదేమైనా తప్పు చేసావు కిట్న బాబు తప్పు చేసావు కమలే కిట్న బాబు కావాలని ఏటి చేయలేదు అసలు ఏం జరిగిందో నీకు తెలుసా లచ్చన నేను చెప్తాను కృష్ణ మనందరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడని మనందరం అనుకున్నాం అసలు ఆ రోజు ఏం జరిగిందంటే ఎర్రోడు కృష్ణబాబు దగ్గరకు వచ్చి రమణదురకి గుండె నొప్పి వచ్చిందని చెప్పి తీసుకెళ్లాడు ఎంతైనా తండ్రి కదా వెంటనే ఎర్రోడ్తో కారులో వెళ్ళిపోయాడు పాపం అది చూసిన అశోక్ కృష్ణ తన తండ్రితో వెళ్ళిపోయాడనుకున్నాడు ఇంటికి వెళ్ళిన తర్వాత రమణదుర మారిపోయినట్టు నటించి నాకు ఆరోగ్యం బాగుపడే వరకు ఎక్కడికి వెళ్ళొద్దని ఒట్టేయించుకున్నాడు ఒక రకంగా కృష్ణను బంధించాడనే చెప్పాలి రమణదుర మాటల్ని ఫోన్లో రికార్డ్ చేసి కృష్ణకి వినిపించి నేను లచ్చన్న అతన్ని ఇక్కడికి తీసుకొచ్చాం ఇందులో కృష్ణ తప్పు ఏమీ లేదనుకుంటాను కానీ అందరి దృష్టిలో కృష్ణే దోషిగా నిలబడ్డాడు ఇక్కడ నీలు కృష్ణ కోసం ఎంత బాధపడిందో కృష్ణ కూడా నీలు కోసం అంతే బాధపడ్డాడు నిజమే రవిబాబు కానీ నీలుకేం జరిగిందో ఎవ్వరికీ తెలియదు తెలిసిన కొంతమంది ఎవ్వరికీ చెప్పరు నీలు ఆరోగ్యం అంత ప్రమాదంలో ఉందా ఏంటి నీలు నా మీద బెంగతో అలా అయిపోలేదా తన ఆరోగ్యం ప్రమాదంలో ఉండడం ఏంటి నా మనసు ఏదో గందరగోళంగా ఉంది అసలు ఏం జరిగిందో చెప్పండి నీలుకేం జరిగింది కమలి ఎప్పుడేటి మాట్లాడాలో తెలీదా నీకు నీలుకేటైందని ప్రాణాలకి ప్రమాదం అయితే నీలేనా మా ఇల్లేడా
ఎంతసేటు వైద్యం చేసినా బతికిస్తాం. లచ్చన్న, నీలుని సిటీకి తీసుకెళ్ళి ఏదైనా పెద్ద ఆసుపత్రిలో చూపిద్దాం. కిట్టన్ బాబు, నీలుకి పేనాల మీదకి వచ్చిందని అలా అంటున్నారా, లేక మాకు పేనాలు పోసే వైద్యకం రాదని అనుమానంతో అంటున్నారా? నీలుని ఎక్కడికి తీసుకెళ్ళక్కర్లేదు, ఇక్కడే పూర్తిగా నయం చేస్తాను. ఆ ధన్వంతరి ఆశీర్వదించిన అడవి బాబు ఇది. ఇక్కడ చెట్లు అడుగడుక్కి అమృతం కురిపెత్తాయి. చెట్టు చెట్టుకి సంజీవుని శక్తి ఉంది. ఈ అడవి తల్లిని నమ్మునోళ్ళకి ఏమీ జరగదు బాబు, ఏమీ జరగదు. కృష్ణ, రాజమయ్య వైద్యం గురించి, లచ్చన్న హస్తవాసి గురించి తెలిసి కూడా ఎక్కడికో తీసుకెళ్దామంటావేంటి? నువ్వు అనుకోవచ్చు, చదువుకుని కూడా ఈ ఆకులు పసర్లు మూలికల్ని నమ్ముతున్నావేంటి అని. మనం పుస్తకాలనే చదివాం, కానీ వీళ్ళు ఈ జీవితాలనే చదివారు. ఈ అడవిలోని ప్రతి అంగుళాన్ని శోధించారు, సాధించారు. కృష్ణ, శస్త్రానికి శాస్త్రానికి క్షేత్రమే ఈ అడవి. ఐఎమ్ సారీ రవి, లచ్చన్నకి ఆయుర్వేదంలో ఉన్న ప్రతిభ తెలియక కాదు, నీలు ఏ పరిస్థితిలో ఉందో తెలియక అలా అన్నాను. నన్ను క్షమించు లచ్చన్న. ఎంత మాట కిట్టన్ బాబు, నీలు మీద మీకున్న అభిమానం వల్ల అలా అన్నారు. నీలుకి ఏడు జరిగిందనేది నాకు తెలిసిన నేను చెప్పలేను, కానీ తొందరలోనే అది కోలుకుంటుందని మాత్రం చెప్పగలను అంతే. ఒకవేళ మాకు శాతనం లేదని మీకు అనిపిస్తే అప్పుడు మీరు అనుకున్నట్టే పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తారు కానీ బాబు, సరేనా బాబు? లేదు లచ్చన్న, మీ గిరిపుత్రులకి ఈ అడవి బిడ్డలకి తెలియనిది ఏమీ లేదు. నీలుకి ఏమవ్వదు. ఓ ముసల్దానా, ఏటి పడుసాయినా? మొన్న మీ మేనత్త మనవరాలి పెళ్లినే నెమలగూడెం వెళ్ళావు కదా, మరి నా కోసం ఏటి తీసుకురానిదేటి? తెద్దామని అనుకున్నాను, ఒప్పుకోలేదు. ఏటి చేయలేక వచ్చేసిన. ఏం తెద్దాం అనుకున్నావు? ఎవరు ఒప్పుకోలేదు? నెమళ్ళగూడెంలో నెమళ్ళని 4 ఏకలు అడిగినా, ఓరికి నడిగినాయి. నీకని చెప్పినా ఇవ్వను పొమ్మన్నాయి. వాటికి నేనంటే భయమే. ఇంత పెద్ద మేసాలున్న రాజమయ్యకు నెమలి పించాలతో పని ఏంటి అనుకుని ఉంటాయవి. మన మనువైన తొలినాళ్లలో నువ్వు నాకో కథ చెప్పినావు, గుర్తుందా? ఏటది? అడవిదారిలో నువ్వు వస్తుంటే ఎదురుగా పులొచ్చిందని, అప్పుడది భయపడితే నువ్వు పులితో మర్యాదగా నీ గోరిచ్చేయి, లేకపోతే నేనేం చేస్తానో తెలియదు అనగానే పులి భయపడి తన నోటితో గోర్లు కొరికి నీకిచ్చి పారిపోయిందని. అది కాదే నిజం. ఓహో, అందుకేనా మొన్న ఆ పులి నాకు కనిపించి, సత్యమ్మా సత్యమ్మా, నీ పెనిమిటి రాజన్నని ఒకసారి రమ్మను, నా గోరు మళ్ళీ పెరిగింది, కావాలంటే మళ్ళీ ఇస్తాను అని చెప్పింది. ఇదిగో మంచినీళ్ళు తాగు. ఇట్లాంటి కబుర్లతో పెళ్ళంతా సాంద్రగా జరిగి ఉంటది. సందడంతే గుర్తొచ్చింది, మీ సెల్లి పున్నమ్మ కూడా పెళ్లికొచ్చింది. ఏటన్నదేటి? ఏమంటది, మూతి ముడుచుకుని ఓ మూల కూస్తుంది. దాన్ని చిన్నప్పటి నుంచి మా అయ్యే గారం చేసి సెరిపేసినాడు. ఎవరు పొడ గెట్టదో, ఊరి స్నేహం పట్టదో. దాని కొడుకును కూడా అట్టాగే పెంచినది. లేదయ్యా, జిత్తు పైకలా కనిపించినా మనసు మాత్రం శానా మంచిది. సరైన దారిలో పెడితే గూడానికి మంచి అండవుతాడు. అవునే, మన లచ్చన్న కూడా ఇదే మాట పదే పదే చెప్తా ఉంటాడు. ఎంత మా చెల్లి పొన్నమ్మ పెంపకం అయినా ఈ మేనమామ బుద్ధులే ఆడికిపోతాయి. మేనమావా అంటావే గాని ఆడికి పిల్లని చూసి మను చేద్దామని మాత్రం అనుకోవు. పిల్ల దొరకాలి కదే. ఇంకా దొరికేదేంది, కోనంగి సెల్లెలు మళ్ళీ ఉంది కదా. జిత్తుకి మల్లికి పెళ్ళే, మా పొన్నమ్మ బతికుండగానే. ఏ మల్లికేం తక్కువ, చక్కటి పిల్ల.
కూలి పని చేసుకుని కూటికి లోటు లేకుండా గుట్టుగా ఇల్లు లాక్కొత్తాంది. ఆ కోనంగిని కూడా ఆ మల్లే పోషిస్తాంది. నిజమేనే, కానీ మా పొన్నమ్మకి మీ అన్న అనుమయ్య కూతురు కమిలిని కోళ్లగా చేసుకోవాలని ఉందా? ఆ మాట చిన్నప్పటి నుంచి అంటానే ఉంది. అందరూ అది వరుస కాదని చెప్పినా లెక్క చేసేది కాదు. ఏంటో మరి ఆ మొండితనం. మొండితనం కాదే, మోడుతనం. చిన్న వయసులోనే పెనిమిటిని పోగొట్టుకుని మూళ్లా ఉండిపోనది. అందుకే దాని మనస్తత్వం మారిపోనది. అందరూ దాన్ని అన్యాయం చేశారనే ధ్యాసలోనే ప్రతి ఓల్ని శత్రువుగా చూడడం మొదలెట్టినది. జిత్తుని కూడా అలాగే పెంచినది. సరేనే, మల్లితో పెళ్లి గురించి సమయం చూసి నేనే సెల్లమ్మతో చెప్తాను. తొందరపడి నువ్వు మాట్లాడమాక, నిన్ను తిట్టిపోతుంది. ఎందుకు తిట్టిపోతుందంట? అందాక వస్తే జిత్తుకి మల్లికి నేనే దగ్గరుండి మనవు చేస్తాను. ఏం చేస్తుందో చూస్తాను. అది మొండైతే నువ్వు శాఖమొండివి. సరేనే, ఏదో ఒకటి చేద్దాం. ఏదో ఒకటి ఎందుకు, ముందు కూడు తిను. యారా, నా దారికి అడ్డు వస్తున్నారో సమాధులు తోకుని వచ్చారా? అంత తీరిక మాకెక్కడ జిత్తు. పక్కోడు సమాధులు తవ్వడానికి బద్ధకంగా ఉంది. ఇక మా సమాధులు మేమెప్పుడు తవ్వుకోవాలి? నీలాంటోడు తవ్వి పెట్టి మమ్మల్ని పూడ్చిపెడితే చచ్చి పెడతాం. అంతే అంతే. మీ ఇద్దరికే కొంచెం గోరోచనలు ఎక్కువైనాయి. ఏంటి కథ? ఏట్నేది జిత్తు, మా రవణ ద్వారా నిన్ను ఆపమంటే ఆపాం. అంతే అంతే. ఏహే ఆపండే. ఎక్కడ మీ రమణ ద్వారా? ఎక్కడున్నాను రా? ఎరా జిత్తు, నీ కళ్ళు కొంచెం నెత్తికెక్కినట్టున్నారా? ఏంటే? అదే, నేను ఇక్కడే ఉన్నాను, కనిపించలేదా అని అడుగుతున్నాను. నేను చూడలేదు. దొరవారు అంటున్నది నువ్వు చూసావా లేదా, చూసినా చూడనట్టు వెళ్ళిపోతున్నావా, చూడకపోయినా చూశానని ఒప్పుకుంటున్నావా అని కాదు. నువ్వు చూడలేనిది మేము చూసాం కాబట్టే అయ్యగారు ఆపారు. అది సంగతి. నాన్న కోణంగి. బాబు గారు, అమ్మ నోటితో చెప్పచ్చు కదండి. చేతికి పని చెప్తే తప్ప ఏ పని నీ చేత కాదు కదరా. రే జిత్తు, ఏంటోరా ఈ అడవిలో రోజు రోజుకి నువ్వు నేను ఒంటరోళ్ళం అయిపోతున్నావురా. మీరొంటరోళ్ళేంటి? మీ పక్కన ఎప్పుడు ఈ గుంట నక్కలు తిరుగుతూనే ఉంటాయి కదా. ఇలాంటి గుంట నక్కల్ని, పెంపుడు పిల్లుల్ని మన వెంట తిప్పుకున్నంత మాత్రాన మనకు తోడొస్తున్నట్టు కాదురా. మనిషికి మనిషే తోడు. అది నాలాంటి దమ్మున్నోడికి, ధైర్యం ఉన్న నీలాంటోడు తోడు మరీ అవసరం. నాతో పని ఏమైనా ఉందా? పని ఏదైనా ఉన్న పనంతా నీతోనేరా. నా కొడుకు నన్ను లక్ష్య పెట్టకుండా మళ్ళీ వాళ్ళ పంచన చేరాడు. నిన్నే నా కొడుకులాగా అనుకుంటాను. నా మొత్తం ఆస్తిని నీ పేరును పెడతాను. నువ్వు నాకు అండగా ఉండు, అంతే. చూసావా దొరవారు తెలివితేటలు? భారతంలో రారాజులాగా కర్ణుని ఒక్కడిని లాగేస్తే పాండవులు గిరిచేయచ్చు అనుకున్నాడు. చివరికి ఏం జరిగింది? ఏమో చెట్టు కింద సాములూరు నాకు అంతవరకే చెప్పారు. ఆ తర్వాత నాకు తెలియదు. ఏడుతోరా, నన్ను నీ కొడుకులా చూసుకుంటావా? నీ ఆస్తంతా మొత్తం నాకు ఇచ్చేస్తావా? నేను నీకు అండగా ఉండాలా? అవును. ఈ అండ మీద పుట్టిన వాళ్ళం. ఈ అండకే అండవుతాం తప్ప నీలాంటోడికి అండ ఎందుకు అవుతాం? జిత్తు, నా బాధ ఒకటేరా. మీకెవ్వరికి నా గొప్పతనం తెలియట్లేదు. దాని హద్దులు ఎల్లలు కూడా తెలియట్లేదు. పైన దేవరా, కింద ఈ రమణ దొర. అర్థమైందా? నాకంటే గొప్పవాడు ఎవడూ లేడు, లేడు లేడు లేడు.
ఒక్క నిమిషం ఒక్క నిమిషం. లచ్చన్నేమో. లచ్చన్న ఫోన్లో ఎందుకు మాట్లాడతాడు? రవిబాబు అయి ఉంటాడు. రవిబాబు రమణదారు ఎందుకు భయపడతాడు? కిట్టబాబు అయి ఉంటాడు. నాకు తెలిసిన కాడి నుంచి ఈ రావణదారు ఊరికి భయపడ్డా నన్ను చూడలేదు. మనకు అన్ని విషయాలు చెప్తానంటాడు కదా, మరి పోనీ విషయం ఎప్పుడు చెప్పలేదేంటి? ఒక్కవేళ దొరకి మనకి తెలియకుండా ఏరే ఆలుందంటావా? నువ్వు నీ ఆలకి భయపడతావు కదా అని ఊళ్ళో వాళ్ళందరూ కూడా భయపడతారా ఏంటి? అది కాదు, ఇంకేదో విషయం ఉంది. మనలో మనం ఎంతసేపు గుంపు సూపులు పడతాం? దొరనాడుకొస్తానుండు. ఉండే ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు గానీ రావణదొర దగ్గరికి వెళ్ళేవనుకో, నీ గొడుగుతోనే నిన్ను అది ఇరిగే వరకు కొల్లపొడి చేస్తాడు. ఆ తర్వాత మిగిలిన మొక్కతో నిన్ను ఎత్తుకు మరీ కొల్లపొడి చేస్తాడు. అసలు ఈ విషయాలన్నీ ఇప్పుడు అవసరమా? వద్దు, అస్సలు వద్దు. నేను వెళ్ళను, సరేనా? చూసేద్దాం పద, ముందుకెళ్ళి. లేదు సార్, అలాంటిదేం లేదు. అవును సార్, నన్ను రమ్మంటారా? వచ్చేస్తాను సార్. వద్దా? మీరే వస్తారంటారా? సరే సార్. ఇప్పుడు వీడు ఫోన్ చేశారేంటి? వాడొస్తానంటేంటి? ఇప్పుడు నేనేం చేయాలి? మావా, అయితే అన్ని గూడాలకి దీపాలు వస్తాయంటావా? రవిబాబు ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నారా? తప్పకుండా వస్తాయి. ఏమంటారు రవిబాబు? వస్తాయి, కానీ వాటిని జాగ్రత్తగా ఎలా వాడుకోవాలో అందరికీ ట్రైనింగ్ ఇమ్మని అప్పట్లో కృష్ణకి నీలుకి అప్పచెప్పాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఆ పని చేయలేరు. నేను సిరి చేస్తాం, కానీ నాకు వారం రోజుల పాటు DTWOలో పనుంది. అదేంటి బాబు? అదే మన ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్. ఇంతకుముందు మన ఇద్దరం వెళ్ళాం కదా, వెల్ఫేర్ ఆఫీసర్ శర్మ గారిని కలిసాం. అవును బాబు, కానీ ఇప్పుడు మీరెళ్ళే పనేంటో? 17వ ఆర్టికల్ ప్రకారం గిరిజన్ భూములు వారికి మాత్రమే సొంతం. కాదని ఎవరైనా ఆక్రమించటానికి ప్రయత్నిస్తే ప్రభుత్వం చట్టపరమైన చర్యలతో అలాంటి వారిని వెంటనే శిక్షిస్తుంది. ఎవరైనా అట్టండి పని చేస్తున్నారా బాబు? చేస్తున్నారు, కానీ మనకు సరైన ఆధారం దొరకడం లేదు. అతనికి భయపడి చెప్పడం లేదో
అసలు వాళ్ళకి ఆ హక్కు ఉందని తెలియదో నాకు తెలియడం లేదు. అందుకే డిటిడబ్ల్యూని కలవాలి. ఎలాంటి పనులు చేసి వాళ్ళు ఇంకెవరున్నారు బాబు? ఆ రమణ దొర తప్ప. కాదు లచ్చన్న, ఎవరో ఇదంతా చేయిస్తున్నారు. కానీ ఎవరతను? అతను ఎవరో తెలుసుకోవాలి. యు ఆర్ జీనియస్ రవి, యు ఆర్ జీనియస్. అశోక్, మీరిక్కడ ఎప్పుడొచ్చారు? రవి, నిన్ను లచ్చనని వెతుక్కుంటూ వచ్చాను. ఐఎమ్ లక్కీ, ఇద్దరు ఇక్కడే ఉన్నారు. మాతో అంత పనే వచ్చింది బాబు. పని రాలేదు, రాబోతుంది. అందుకే ముందుగా మిమ్మల్ని అలర్ట్ చేద్దామని వచ్చాను. నన్నన్నారే 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 రే తన నన్నన్నారే నన్నన్నారే నన్నన్నారే. నన్నన్నారే